సింపుల్‌గా చికెన్ పికిల్ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 యాలకులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకొని ఈ విధంగా మిక్సీ జార్‌లో యాడ్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్‌లో కొద్దిగా సాల్ట్, పసుపు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని చికెన్ అందులో యాడ్ చేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా చికెన్‌లో వాటర్ అంతా దగ్గరగా అయ్యి ఎగిరేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకొని కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే చికెన్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని రెడ్‌గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కారం, సాల్టు అలానే మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక 2 మీడియం సైజ్ నిమ్మకాయలని ఈ విధంగా రసం తీసి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక నైట్ అంతా అలానే పక్కన పెట్టేయండి. నెక్స్ట్ డేకి పైకి ఆయిల్ అంతా తేలి మంచిగా ఉప్పు, కారం అంతా పడుతుంది. ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ గానీ ఏదైనా సరిపోతే యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వస్తది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్